ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ విడుదలకు రెడీ అయింది. అనుకున్న దానికంటే ఒకరోజు ముందే జనతా గ్యారేజ్ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తయింది. సెన్సార్ వాళ్ళు ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ ఇచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? సెన్సార్ వాళ్ళ రివ్యూ ఏంటి? కాన్సెప్ట్ లో కొత్తదనం లేకపోయినా కొరటాల శివ దాన్ని కొత్తగా మలిచే ప్రయత్నం చేశాడట. ఎన్టీఆర్ లుక్ ఫుల్ మాసీగా ఉందని, ఒకటి రెండు పాటల్లో ఎన్టీఆర్ డాన్సులు అదిరిపోయాయని టాక్. మోహన్ లాల్ పాత్ర పవర్ఫుల్ గా సాగుతుందట. ఒక దశలో ఎన్టీఆర్ కంటే మోహన్ లాల్ పాత్ర ఎక్కువ పవర్ఫుల్ అనిపించేంత రేంజ్ లో ఉందని తెలుస్తోంది. ఇంటర్వెల్ బ్యాంక్ కాస్త సాదాసీదాగానే ఉందట. నిత్యా మీనన్ పాత్రకు అంత సీన్ లేదని, క్యారెక్టర్ ఆర్టిస్ట్ తరహా పాత్ర అన్నది సెన్సార్ వర్గాల మాట. సమంత మాత్రం ఓ పాటలో చిన్న చిన్న డ్రెస్సులు వేసుకుని గ్లామర్ షో చేసిందట. సినిమా అంతా సీరియస్ మోడ్ లో సాగిందని, ఎంటర్టైన్మెంట్ కు స్కోప్ లేదని తేలింది. RRతో దేవిశ్రీ ప్రసాద్ అలరించాడని, సినిమా స్థాయిని అమాంతం పెంచేశాడని చెప్పుకుంటున్నారు. ఎన్టీఆర్ మోహన్ లాల్ పాత్రలే కాదు, అజయ్ బ్రహ్మాజీ క్యారెక్టర్లు బాగా వచ్చాయట. సెకండ్ హాఫ్ బాగా స్లోగా ఉందని, అయితే క్లైమాక్స్ లో మళ్ళీ కొరటాల అందుకున్నాడని సమాచారం. సెన్సార్ వాళ్ళ రిపోర్ట్ చూస్తుంటే ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడం ఖాయం అనిపిస్తోంది.